ప్రత్యక్షమైనప్పుడు నేను ఇలా రాబోతున్నాను అని చెప్పినప్పుడు ఎప్పుడైతే మోషే కానానులోనికి ప్రవేశించడం అన్న సంగతి మోషేకి అర్థమైందో తెలిసిన వెంటనే తన ప్రియ కుమారుడు తన ప్రియ శిష్యుడైనటువంటి యెహోషువను పిలిచి యెహోషువ పేరును యెహోషువగా నామకరణం చేస్తూ అప్పుడు అంటాడు, ఇక మీద నడిపించడానికి ఇశ్రాయేలు ప్రజలందరూ నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. నేను ఎలాగో కానానుకు ప్రవేశించను కాబట్టి వీరందరినీ నడిపించడానికి ఒక నాయకుడు కావాలి అని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడే, దేవుని చేత ప్రేరేపించిన వాడే దేవుని అనుమతి తీసుకొని నాయకుడుగా తనని ప్రతిష్ఠించి తన పేరు యెహోషువగా నామకరణం చేశాడు. యెహోషువగా నామకరణం చేయక మునుపు యెహోషువకున్న పేరు యోషువ అని పేరుంది. యోషువ అనే పేరు మోషే కాలంలో మోషే పెడితే యెహోషువగా నామకరణం అయింది. కారణం ఏంటంటే మోషే ఏదైతే పుట్టబోయే రక్షకుని చూశాడో, ఏ ఉద్దేశం అయితే చూశాడో, ఏ జన్మ కారణం అయితే చూశాడో, ఇంకో విషయం చెప్తున్నాను, మోషేకి జన్మిస్తున్న సంగతి మాత్రమే కాదు, తాను మరణించబోతున్న సంగతి కూడా మోషేకి తెలుసు. యేసు ప్రభు మరణిస్తున్న సంగతి తెలుసు, రెండోది పుట్టబోతున్న సంగతి కూడా తెలుసు. అందుకే మరణించబోతున్న సంగతికి సాదృశ్యంగా ఏం చేస్తారు? పస్కా పశువు గుర్తుంది కదా, పస్కా బలి. అది దేనికి సాదృశ్యం? అది శిలువ యజ్ఞానికి సాదృశ్యం. వాళ్ళు పస్కా బలి చేశారు కానీ పుట్టిన సంగతిని చేయలేదు. ఓకే, అది ఆయన పుట్టబోతున్న సంగతి మోషే హృదయంలో మాత్రమే సంతోషించి మోషే ఒకడే క్రిస్మస్ చేసుకున్నాడు, ఎవరు చేసుకోలేదు. చూడండి ఏం చెప్తున్నాను, మోషేకి అతను మరణించబోతున్నాడన్న సంగతి తెలుసు, పుట్టబోతున్నాడన్న సంగతి కూడా తెలుసు. అయితే మోషేకు తెలిసిన ఈ సంగతి ప్రజలందరికీ తెలియాలని యూదులకు తర్వాత అన్యజనులకు అందరికీ విషయం తెలియాలి అని చెప్పి మోషే తన ప్రియశిష్యుడైనటువంటి యోషువకు యెహోషువ అని నామకరణం చేశాడు. ఎందుకంటే అప్పటి వరకు ఇమ్మానుయేలు మనకు దేవుడు, ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రభు మనకు తోడు అని అర్థం. అయితే బాధ్యత ప్రకారంగా దేవుడు మనకు తోడు, కానీ వాస్తవానికి మోషేకు దేవుడు ఏమని చెప్పాడంటే, నేను రక్షణకు సాదృశ్యంగా వస్తున్నాను, రక్షించబోడానికి వస్తున్నాను, నశించబోతున్న వారందరినీ కూడా రక్షించడానికి భూమి మీదకి వస్తున్నాను కాబట్టి నేను రాబోతున్న ఉద్దేశం రక్షణ. ఓకే, నేను రాబోతున్న ఉద్దేశం రక్షించడానికి కాబట్టి శుభ అనే మాటకు అర్థం ఏంటంటే రక్షణ అని అర్థం. ఒకటి ప్రభువు, రెండోది రక్షణ. రెండు కలిపి ఆ రక్షణకు ప్రభువు అనే మాట ఉద్దేశం వచ్చినట్లుగా యెహోషువ నామకరణం చేశాడు. రక్షకుడు మన ప్రభువు అనే ఉద్దేశం వచ్చినట్టుగా నామకరణం చేశాడు. వాస్తవానికి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు అనగానే వస్తారని చూసుకునేసరికి మనం రక్షించేవాడు మొత్తం వస్తాడంట. చాలా సందర్భాల్లో మెస్సియాని మాట్లాడుతుంటారు, ఇంకా రకరకాల నామకరణాలు వాడుతుంటారు. కారణం ఏంటంటే యెహోషువ నామకరణం ప్రస్తావన చేసిన ప్రతిసారి, నామాన్ని ప్రస్తావించిన ప్రతిసారి రక్షణకు ప్రభు అయిన వాడు ఒకడు వస్తాడంట. ఏంటంట? రక్షణకు ప్రభు అయిన వాడు ఒకడు వస్తాడంట అని అనేకులు గుర్తించడానికి వీలుగా యెహోషువ నామకరణం చేశాడు. అయితే దేవుని ఉద్దేశం ఏమో ఇమ్మానుయేలు పేరు పెట్టడం ఉద్దేశం, కానీ ప్రవక్త ఏమో అందరికీ కనపడినట్టుగా యెహోషువ నామకరణం చేశాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రవక్తకు విలువనిస్తూ రక్షణ అనే ప్రస్తావన ప్రవక్త చేశాడు కాబట్టి ప్రవక్త మాట కొట్టివేయకుండా ప్రవక్త కొరకు దేవుడే తన మనసు మార్చుకొని యేసు అని పేరు వచ్చినట్టుగా చేశాడు ఆయన. ప్రవక్తను కనపరిచాడు, ప్రవక్త మాట విలువించాడు ఆయన. యేసు అనే మాటకు అర్థం ఏంటి? క్రీస్తు అంటే అభిషేకుడు. రక్షణకు సాదృశ్యమైన ఒక మాట యెహోషువలో కనపడుతుంది కాబట్టి ఈ మాటను బట్టి నా కుమారుని పేరు మార్చాలనుకున్నాడు ఆయన. అందుకే యేసు అని నామకరణం చేయమని దూతను పంపించి మరి స్వప్నమందు చెప్పాడు యేసు. ప్రవక్త మాటకి ఎంత విలువిస్తున్నాడు చూడండి ఆయన. అలాంటి ఒక ప్రవక్త మాటకు విలువిస్తూ దేవుడే తన మాట మార్చుకుంటున్నాడు అంటే అలాంటి ఒక ప్రవక్తను కలిగి ఉన్న మనమెంత ధన్యులం. అంటే దేవుడు తన ప్రణాళికకు, తన సంకల్పానికి ప్రవక్త మాట కొట్టివేయకుండా, ప్రవక్త మాట కాదనకుండా నెరవేరుస్తాడు. కారణం ఏంటంటే ప్రవక్తకు దేవునికి సంకల్పం ఉంది, అది ఇద్దరితో సంకల్పం ముడిపడి ఉంది. లింకపు నవనభవ సంబంధం ఉంది. దేవుడు తన ప్రణాళిక నెరవేర్చాలి అంటే ప్రవక్తను వాడుకుని నెరవేరుస్తాడు ఆయన. అందుకే ప్రవక్తను కాదన్నాడు. అందుకే అన్నాడు, నా స్నేహితులను అబ్రహాముకి ఏదైనా చెప్పకుండా మానతానా అన్నాడు. నా ప్రవక్తలకు చెప్పకుండా నేను ఏదైనా చేస్తానా అన్నాడు.
నా ప్రవక్తలను కాదని నేను ముందుకు అడుగు వెయ్యనన్నాడు ఆయన. ఆమేన్. ఆలోచన సభలో కూడా ఎవరిని పెట్టుకుంటాడు ఆయన? ఆలోచన సభలో కూడా అధికారం కలిగిన వారు ప్రవక్తలు. అందుకే ఆ ప్రవక్తలకు బాధ్యత ఇస్తూనే ఏం ఇచ్చాడంట? ముందు ఇచ్చాడు.